హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మౌక్తిక. సో లెట్స్ వెల్కమ్ మౌక్తిక. హాయ్ మౌక్తిక. హాయ్ స్వీటీ. ఏమున్నావురా, అసలు అంత బ్యూటిఫుల్గా ఉన్నావు. థ్యాంక్ యూ. సో మౌక్తిక ఏం చేస్తుంటావు? నర్సింగ్ హెడ్గా చేస్తాను. నర్సింగ్ హెడ్ వా నువ్వు? అవును. టైం అంతా హాస్పిటల్లోనే అయిపోతుంది కదా? అయిపోతుంది, బట్ ఇన్కమ్ సోర్స్ కన్నా కూడా నాకు ఎందుకో నర్సింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే ఏమో చిన్నప్పటి నుంచి అలానే ఇష్టము. మెరుపు కళ్ళు సినిమాలో కాజల్ని చూసి ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి అలా అయిపోయాను అనమాట. ఒక నన్గా ఉండాలి అని కూడా అనుకున్నాను ఒక్కొక్క సిచ్యువేషన్స్లో. అలాంటి థాట్స్ ఉంటాయి. వద్దు అలాంటివి చెప్పను. సో ఎందుకు మానేసావు ఇప్పుడు? ఎట్ ప్రెసెంట్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక రొటేషన్ షిఫ్ట్స్. నేను ఇంతకుముందు ఖమ్మంలో ఉన్నప్పుడు మాత్రం ఫాదర్ వాళ్ళ కేరింగ్లో ఉన్నాను కాబట్టి సో నాకు రొటేషన్ షిఫ్ట్స్ ఉండేవి కాదు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. ఇక్కడ మాత్రం అలా కాదు, రొటేషన్ షిఫ్ట్స్ కంపల్సరీ, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ. ఐ నో దట్ ఫీలింగ్. సో ఏ రెసిపీ చేయబోతున్నాం? చికెన్ బార్లీ బటానీ చాట్. ఫుల్ హెల్దీగా ఉంది అండ్ ఆల్సో మన ఫేవరెట్ కాబట్టి చాట్ కూడా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ చికెన్ బార్లీ బటానీ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ బార్లీ బటానీ చాట్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, ఉడికించిన బార్లీ, నానబెట్టి ఉడికించిన బఠానీ, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు, చాట్ మసాలా, ఉడికించిన ఆలు, నూనె, చీజ్. చికెన్ బార్లీ బఠానీ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. బార్లీ, అది ఏం బార్లీ? ఉడకబెట్టిన బార్లీ. ఓకే. ఇది ఉడికించిన చికెన్. ఇది బోన్లెస్ చికెనేనా? బోన్లెస్ చికెన్. ఇది కూడా నానబెట్టి ఉడకబెట్టిన బఠానీ. చాట్లో బార్లీ ఇంకా చికెన్ ఎట్లా వేయాలనిపించింది? కొంచెం శరీరంలో చల్లదనంగా ఈ సమ్మర్కి చికెన్తో హీట్ కాకుండా బాడీకి కొంచెం చలవ చేసే దానిగా ఈ రెసిపీని తీసుకున్నాను. బార్లీ ఓకే, కూల్ చేస్తుంది, చికెన్ మళ్ళీ వేడి చేస్తుంది కదా, అందుకే కదా బార్లీ ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చికెన్ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. చికెన్ లేకపోతే మనం ముద్ద తింటామా చెప్పు? బేసిక్ గా చికెన్ తినడానికి రీజన్ కావాలి. అది బార్లీతో కవర్ చేస్తున్నా. అది ఓకే. సో ఇది ఫ్రై అయింది కదా, లైట్గా ఫ్రై చేసిన తర్వాత లైట్గా సాల్ట్ అండ్ చాట్ మసాలా. ఇప్పుడు లాస్ట్లో చీజ్ వేస్తాను. ఇప్పుడు చీజ్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుని నేను కట్ చేస్తున్నాను. స్వీటీ, ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తే దీన్ని దాంట్లోకి మిక్స్ చేసేద్దాం. ఓకే ఇస్తాను. నువ్వు నా కోసము పాట పాడాలి ఇవాళ. కంపల్సరీ పాడతాను, మిక్స్ చేసుకుంటే పాడతాను. ఓకే సరే, నా కోసం ఒక మిక్సింగ్ బౌల్ ఇదిగో. థ్యాంక్ యూ. ఉడకబెట్టి స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆలుని అండ్ పచ్చి టమాటో ముక్కలు, టమాటా స్లైసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి, అలాగే ఆనియన్ స్లైసెస్, మామిడికాయ ముక్కలు పచ్చివి. ఎందుకు మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నావు? సీజన్ అండ్ అలాగే పల్ప్ కదా అందుకోసమని.
ఒరే పల్ప్ కాదురా ముక్కలు రా. అవును ముక్కలే, కాకపోతే కొంచెం పులుపు అలా కావాలి అని చెప్పేసి దానికోసమని దీన్ని యాడ్ చేశాను. ఓకే, ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి దీంట్లో జస్ట్ లైట్గా సాల్ట్, చాట్ మసాలా మాత్రం మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవచ్చు. ఓకే, నేను మిక్స్ అండ్ దీన్ని మిక్స్ చేసి వన్స్ ఇలా ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి మనం ఇందాక కుక్ చేసుకున్న చికెన్, బార్లీ, బఠానీ కూడా వేసేసుకోవాలి. ఓకే, ఇది మిక్స్ అయిపోయినా? మిక్స్ అయిపోయింది. నాకు ఇప్పుడు పాట కావాలి. పూల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఉల్లెంతో అతిశయం, వేణులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటి అతిశయం, అతిశయమే అచ్చెరు ఉందే నీవేనా అతిశయం, ఆ గిరులు ఈ తరులు ఏ జనులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. కానీ సూపర్ రా. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ సాంగ్కి నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఈవెన్ షీల్డ్, మెమరాండం ఆ రెండు ఇచ్చారు. బట్ అది నా మెమరీగా అలా ఉండిపోయింది. ఎవరు అడిగినా ఒక్క సాంగ్నే ఇంకొద్దులే అమ్మా అనేదాకా. నెక్స్ట్ టైంకి ఇంకొద్దులే అమ్మా అంటాను. ప్లీజ్ వేరే సాంగ్ నేర్చుకుందావా? ఎందుకంటే లైఫ్ లాంగ్ ఒకటే పాట వింటుంటే బోర్ కొడుతుంది. అదొక్కటే వచ్చు, వింటాం, చాలా వింటాం. సరే, ఈసారి నేర్చుకుందాం. ఓకే, షూర్. సో ఎలా అయినా మన రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను. సర్వ్ చేసుకుందాం. షూర్. ఫైనల్లీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంతకీ నీకు రెసిపీ పేరు గుర్తుందా? గుర్తుంది. అన్ని కనిపిస్తున్నాయి కదా, చెప్పే మరి. ఓకే, సో ఫైనలీ చికెన్ బార్లీ బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ బార్లీ బఠానీ చాట్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, ఉడికించిన బార్లీ, నానబెట్టి ఉడికించిన బఠానీ, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు, చాట్ మసాలా, ఉడికించిన ఆలు, నూనె, చీజ్. చికెన్ బార్లీ బఠానీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉడికించిన బార్లీ, ఉడికించిన బోన్లెస్ చికెన్, నానబెట్టి ఉడికించిన బఠానీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, చాట్ మసాలా, చీజ్ కూడా వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన ఆలుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, చాట్ మసాలా, ముందుగా మనం కుక్ చేసుకున్న చికెన్ బార్లీ మిశ్రమంని కూడా వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హెల్దీ చికెన్ బార్లీ బఠానీ చాట్ రెడీ. చికెన్ బార్లీ బఠానీ చాట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? షూర్. వెయిట్. బార్లీ అండ్ చికెన్ కాంబినేషన్ చాలా కొత్తగా అండ్ టేస్టీగా ఉంది. సో టోటల్గా రెసిపీ అయితే అదిరిపోయింది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ కుక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. బాయ్ బాయ్. చూసారు కదా మౌక్తికా చేసిన చికెన్ బార్లీ బఠానీ చాట్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.